ఆరోగ్యం సహకరిస్తే తినే ఆహారంపై పట్టింపు ఉండదు. కానీ ఇష్టానుసారంగా ఫుడ్ తీసుకుని ఏదైనా అనారోగ్య సమస్యల పాలైతే మాత్రం ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడతారు చాలా మంది. ఈ క్రమంలోని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ తీసుకునేవారు అమితంగా ఆహారం తీసుకుని ఇబ్బందుల పాలైన తర్వాత ఆరోగ్యంపై జాగ్రత్తల కోసం పండ్ల రసాలు తీసుకుంటూ ఉంటారు. మరి బ్రేక్ఫాస్ట్ సమయంలో పండ్ల రసాలు తీసుకోవడం లాభమా నష్టమా? బ్రేక్ఫాస్ట్ సమయంలో స్మూతీ ఫుడ్ తీసుకోవడం వలన ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి గాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉదయం స్మూతీ ఆహారం తీసుకోవడం వలన ఫలితాల గురించి మాట్లాడుకున్నట్లయితే, స్మూతీ ఆహారం తీసుకోవడం వలన మీ శరీరానికి లాభమే కానీ నష్టం ఉండదు అని అంటున్నారు వైద్య నిపుణులు. స్మూతీల వల్ల మీల్ స్కిప్ చేయవలసిన అవసరం లేకుండా బరువు తగ్గొచ్చు. పండ్లలో ఉండే ఎంజైమ్స్ బాడీ ఫ్యాట్ ని కరిగించి మీ సర్క్యులేటరీ సిస్టమ్ ని క్లియర్ చేస్తాయి. శరీరంలో 70% నీరే ఉంటుంది. అందుకని నీరు మనకి ముఖ్య అవసరం. స్మూతీల వల్ల బాడీలో నీటి శాతం తగినంత ఉంటుంది. చాలా మంది బరువు తగ్గడం కోసం బ్రేక్ఫాస్ట్ మానేసి ఆకలికి ఆగలేక లంచ్ లోపే హెవీగా స్నాక్స్ తినేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ లో స్మూతీ తాగడం వల్ల ఈ సమస్య ఉండదు. కడుపు నిండుగా ఉంటుంది. స్మూతీలు నిండుగా పోషకాలు ఉంటాయి. అందుకని బ్రేక్ఫాస్ట్ లో స్మూతీ తీసుకుంటే మంచి ఎనర్జీతో రోజుని మొదలు పెట్టొచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఎలాంటి క్రేవింగ్స్ ఉండవు. జంక్ ఫుడ్ మీదకి మనసు పోదు. గ్రీన్ స్మూతీల్లో ఉండే మినరల్స్, విటమిన్స్ వల్ల అరుగుదల బాగుంటుంది. ఇందులో ఉండే ఫైబర్ స్మూతీలు ఇంకా న్యూట్రిషన్ గా తయారవుతాయి. గ్రీన్ టీ పౌడర్ ని స్మూతీలకి యాడ్ చేసి తీసుకుంటే మీకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లభించినట్టే. ఇదే కాక ద్రాక్ష పండ్లు, బెర్రీస్, చిలకడ దుంపల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి ఉండే వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తిని ఇమ్యూనిటీ అంటారు. రకరకాల కారణాల వల్ల ఈ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. బీటా కెరోటిన్ ఉన్న వాటితో తయారు చేసిన స్మూతీల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రస్తుతం పిల్ల పెద్ద తేడా లేకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. బనానా, కివి, ఓట్స్ తో తయారు చేసిన స్మూతీల్లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి చక్కని నిద్ర పట్టేలా చేస్తాయి. గుమ్మడి పండు, మామిడి పండు వంటి కెరటినాయిడ్స్ ఉన్న పండ్లతో చేసిన స్మూతీ స్కిన్ కి, కాంప్లెక్షన్ కి ఎంతో హెల్ప్ చేస్తుంది. లిక్విడ్ ఫుడ్ ఎప్పుడు డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. స్మూతీల్లో పండ్లు, కూరగాయలు లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి. శరీరానికి వీటిని అరిగించుకోవడం తేలిక. బాడీ టిష్యూల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి, బ్లడ్ ని క్లీన్ చేయడానికి వెల్లుల్లి, బొప్పాయి, బీట్రూట్ తో చేసిన స్మూతీలు హెల్ప్ చేస్తాయి. ఈ డీటాక్స్ డ్రింక్స్ ని బ్రేక్ఫాస్ట్ లో భాగం చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. కొన్ని పండ్లు, కూరగాయల వలన జ్ఞాపక శక్తి, బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతాయి. కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. బ్లూబెర్రీస్, బ్లాక్ కరెంట్స్ వంటి వాటితో చేసిన స్మూతీలు ఈ విషయంలో హెల్ప్ చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలతో చేసిన స్మూతీల వల్ల ఒత్తిడి తగ్గి హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. కాబట్టి పండ్ల రసాలను స్మూతీలుగా చేసుకుని బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే లాభమే కానీ ఎటువంటి నష్టం ఉండదు అని నిపుణుల ద్వారా తెలుస్తుంది. కోరికలు కానీ అవి ఉండవు, స్పందనలు కానీ ఉండవు. కానీ ఎవరు వచ్చిన తర్వాత మాత్రం కోరిక మరి. ఎందుకని బ్రెయిన్లో ఆ సెక్స్ సంబంధించి లింబిక్ సిస్టమ్ అంటాం. ఆ లింబిక్ ఏరియాలో అక్కడి నుంచి